నేను ఇక్కడ నుండి స్టార్ట్ చేస్తున్నా. స్పూన్ పెట్టుకుంటే పోయిద్దేమో. వడియాలు పెట్టేసినామండి, మొత్తం శారీ మొత్తం వచ్చేసినాయి. బియ్యపిండి సగ్గుబియ్యం వడియాలకి ముందుగా నేను బియ్యపిండి మరపట్టించుకున్నాను. ఇక్కడ నేను 1 కేజీ బియ్యపిండి తీసుకున్నాను. దాంతోపాటు 1 పావు కిలో సగ్గుబియ్యం. ఇది ముందు రోజు రాత్రే మనం నానబెట్టుకోవాలి. దాంతోపాటు ఇందులోకి అల్లము, పచ్చిమిరకాయలు. ఇది కొలతల ప్రకారం చేస్తున్నామండి. అందులో ఎక్కువ క్వాంటిటీ ఉంది కదా 1 కేజీ, దానికోసం కొంచెం పెద్ద గిన్నె పెట్టుకున్నాం. ఇప్పుడు ఇందులో వాటర్ వేసుకుంటున్నాం. అయితే మనం 1 డబ్బాతో తీసుకున్నాం కాబట్టి బియ్యపిండి అలాగే 5 డబ్బాల వాటర్ వేస్తున్నాం. ఈ వాటర్ బాగా బాయిల్ అవ్వాలి, బాగా మరగాలి. మరిగేటప్పుడే మనం ఈ పిండిలు వేసుకోవాల్సి ఉంటుంది. ఇప్పుడు మనకి ఈ బియ్యపిండి ఉంది కదండి, ఈ బియ్యపిండిలోకి మళ్ళీ 2 డబ్బాల వాటర్ వేసుకోవాలి. మనం ఇక్కడ ఈ గిన్నెలో 5 డబ్బాల వాటర్ వేసుకొని ఈ వాటర్ని మరిగించుకుంటున్నాం. దాంతోపాటు ఈ పిండిలో కూడా 2 డబ్బాల వాటర్ వేసుకొని ఈ పిండి మొత్తం కూడా మనం కలుపుకోవాలి. ఇప్పుడు మనం బియ్యపిండి వేసుకుంటున్నాం. కలుపుకున్న బియ్యపిండి వేసుకోవాలి. అంటే 1 కిలో బియ్యపిండికి అక్కడ నీళ్లు వాటర్ ఎక్కువ పడుతుంది. ఒకప్పుడు అసలు ఫస్ట్ వడియాలంటే ఇలాగే పెట్టేవాళ్ళండి. ఇంకా వడియాలు చేసే రోజు అయితే ఇంకా పొయ్యిలు పెట్టేసుకొని పెద్ద పెద్ద గిన్నెలు పెట్టేసుకొని బాగా చేసుకునేవాళ్ళు. చాలా క్వాంటిటీ ఎక్కువ వస్తుంది దీనికి. 1 కిలో బియ్యపిండి అయినా సరే మనకి క్వాంటిటీ బాగా వస్తుంది. చెప్తుంటారు కదా 1 గ్లాస్ వడియాలకి 100 గ్లాస్ వడియాలు వచ్చినాయి అని చెప్పేసి. అట్లాగే ఇక్కడ మనకు 1 కేజీకే చూడండి ఎన్ని వడియాలు వస్తాయో. పెట్టడానికి కూడా మనకు టైం ఎక్కువే తీసుకుంటుంది దీనికల్లా పొద్దున్నే 5, ఇప్పుడు మేమైతే 5 o'clockకే దీన్ని వండేస్తున్నాము. ఇంకా అందుకోసమే కరెంట్ పోయింది, మొత్తం చీకటి అయిపోయింది. 6 వరకు ఇది 1 hour పడుతుందంట. ఈ ప్రాసెస్ మొత్తం ఉడకడం 1 hour అవుతుంది. ఇంకా ఇది ఉడకగానే పెట్టుకోవచ్చు. లేకపోతే మనకి ఇవన్నీ పెట్టేలోపు చాలా టైం పడుతుంది, అట్లాగే ఎండ వచ్చేస్తుంది, మనం ఇంకా చేయలేం కూడా. అందుకోసమే మార్నింగే వీటిని చేసేస్తారు. వడియాలంటే మార్నింగే చేసేస్తారు. ఉంటది దీన్ని కొంచెం జిగురుగా ఇట్లా మనం ఇట్లా అనుకొని. ఇప్పుడు సరిపోదా ఇది ఉడికింది? కొంచెం రావాలి, 10 నిమిషాలు వస్తే కొంచెం జిగురు వస్తుంది. జిగురు వస్తే జిగురు లేకుండా మనం తీసామంటే ఇరిగిపోయింది వడి. ఇప్పుడు మనం ఇట్లా ఉడుకుతూ ఉంటే జిగురు చూసుకోవాలి. ఇట్లా అంటే రావాలి. వచ్చినప్పుడు మనకి కరెక్ట్ వచ్చినట్టు. ఇంకో 10 నిమిషాలు వస్తే అయిపోయింది. అది ఇప్పుడు పైకి జిగురు రావాలి. మనం పట్టుకున్నప్పుడు జిగురుగా ఉండాలంట. జిగురు ఉన్నప్పుడే వడియం అనేది బాగుంటదంట, లేకపోతే వడియాలు ఇరిగిపోతాయంట. అల్లం, పచ్చిమిరకాయలు. ఎందుకు ఈరోజు శనివారం కూడా కాదు కరెంటు పోయింది? మనకు టయానికి కరెక్ట్ మనకి ఏది అవసరం అనుకుంటే అప్పుడే అది జరుగుతుంది. ఎంత మంచి స్మెల్ వస్తుందో, బాగుంటుంది. మరి అందుకోసమే అల్లం టీ అంటే అందరికి ఇష్టం. అసలు ఇది వేస్తేనే టేస్ట్ మారిపోతుంది. కానీ పచ్చిమిరకాయలు చూడు ఎట్లా అయిపోయినాయి నల్లగా. ఏదో కచ్చాబచ్చా వచ్చింది, కానీ కలర్ మారిపోతుంది. ఇందులో దంచితే రోట్లో దంచింది వేరు, ఇందులో దంచింది వేరు. చూడు 1-2 నిమిషాల్లోనే ఎంత కలర్ మారిపోతుందో. ఇంకా ఉప్పు కలిపేసుకుంటున్నాం. రుచికి సరిపడా ఉప్పు. వడియాలకైతే ఎక్కువ తీసుకోదండి, ఎక్కువ వేసారు అనుకోండి మళ్ళీ వడియం వేగాక మీకు ఉప్పు అనిపిస్తుంది. పంచుకున్న పచ్చిమిరకాయ, అల్లం ఇంకా మొత్తం కలిసేలాగా కలిపేసుకుందాం. ఆల్రెడీ ఎట్లా ఉడకపట్టింది, వేడి మీద ఉంది, ఇది కలిసిపోతుంది. చూడు ఎంత బాగుందో. ఇంకా వడియాలు పెట్టడానికి మేడ మీదకి వచ్చేసాం. చీర మాత్రం పెద్దగా ఒకటే చీర వేసుకున్నాం. ఇంకా అందరికి తలా 1 గిన్నె, ఎంతమంది పెడితే అంతమందికి.
మా అట్లయితే ఎప్పటికేస్తావు గిన్నెతో పోయి వంచేనా వంచు అది ట్రై చేయి. ఇది తొందరగా పెట్టుకోవాలండి, చిక్కబడితే కనుక కొంచెం మనకు పెట్టడం ఈజీ అవ్వదు. అందుకోసమే వడియాలు పెడితే ఒకరు కాదు 4 ఉండాల్సిందే. ఇంకో అలసంద. నేను ఇక్కడ నుండి స్టార్ట్ చేస్తున్నా. స్పూన్ పెట్టుకుంటే పోయిద్ది. నేర్పాలా? వద్దు. అవును స్పూన్స్ లేవా? స్పూన్స్ తెచ్చేవాళ్ళం కదా. ఇట్లా కాదు, కూర్చొని పెట్టేయండి. భోజనాలు పెట్టమంటే కూర్చొని పెట్టేయండి. పిన్ని ఎంత ఫాస్ట్గా పెడుతుందో. మంచం మీద లేక వేసుకోవాలి మేము, మాదే మంచం. ఎవరు మీ బావ మీ చుట్టాలా? మా సైజ్ చూడమా. ఇంకొంచెం పెద్దగా నువ్వు రావా? నువ్వు పెట్టవా? పెడతా, వస్తున్నా. నీకు రాదులే. ఆ, చూద్దాం. నేను బాగా పడతాను, నువ్వు బాగా పడతావు, చూద్దాం. నిజమా? ఆ, సరే అయితే. నేను అందుకే వెళ్ళిపోయి స్పూన్ ఈరోజు తెచ్చేసుకుంటా. ఏదో నాకు లాభం అయితే. ఆహా, ఈరోజు నాకు లాభం. ఎవరిని చూసాను లాభం అయితే. అవునా? నువ్వు మొత్తం పెట్టే మాకు, నాకు కూడా కొంచెం ఉంచు. అది ఇప్పుడే అవ్వదే, నువ్వు వద్దన్న కొద్ది ఉంటుంది. ఇంకా పెట్టే కొద్ది వెళ్ళిపోతానే ఉంటుంది. ఈ చీర సరిపోదు, ఇప్పుడు ఇంకోటి పెట్టాలి మనం. అమ్మమ్మ కూడా పెట్టేస్తుంది. నేను ఒక్కసారికి 2 తీసుకుంటున్నా. ఒకసారికి 2? ఎలా చూపి? ఈ ఒకటి పిన్ని కొంచెం స్లోగా పెట్టు. స్లోగా పెడితే అక్కడ పిండి చల్లారిపోతుంది. ఈ బియ్య పిండి ఇట్లాగా పెడతాయి, కొంచెం పలుచగా. బాగున్నాయి. మా అక్క చేయి పెద్దది, అందుకోసం చక్కగా పెద్దవి పెడుతుంది. వడియాలు పెట్టేసినామండి. మొత్తం శారీ మొత్తం వచ్చేసినాయి. అది ఇంకో శారీకి కూడా వచ్చినాయి. ఫ్రెండ్స్, మా ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అలాగే పక్కనున్న బెల్ క్లిక్ చేయండి. మా నోటిఫికేషన్స్ మీ దాకా వస్తాయి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.